సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ సబ్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేటువంటి ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రైనింగ్లో వచ్చేసరికి 24,000. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాం కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. యూట్యూబ్లో ఫస్ట్ టైం నేను ఇక అప్డేట్ని ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 14th వరకు కూడా అప్లికేషన్స్ అన్నవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక SC, ST, ఎక్స్ మ్యాన్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక February 14th, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి డిప్లొమా హోల్డర్స్తో పాటు BSc ఫిజిక్స్కి సంబంధించిన వేకెన్సీ అనేవి కూడా మనకి కేటాయించడం జరిగింది. సో మనకి డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి 53 వేకెన్సీస్, BSc ఫిజిక్స్ విభాగంలో వచ్చేసరికి మనకి 53 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు SC, ST, OBC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇనీషియల్గా 2 ఇయర్స్ పాటు కూడా మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేటువంటి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 24,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 26,000 రూపీస్తో పాటు అడిషనల్గా బుక్ అలవెన్సెస్ కింద మనకు మరొక 3,000 వరకు కూడా మనకి శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మనకి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం 35,400 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్తో పాటు ట్రావెల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు సైట్ లొకేషన్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్తో పాటు లీవ్ ఎన్కాష్మెంట్తో పాటు మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ని కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 51,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పోస్ట్కి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో మనకి మినిమం హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 45.5 kgs అనేది వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక ద పోస్ట్ క్యారీస్ విత్ ఇట్ లయబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ఆఫ్ ద యూనిట్స్ సైట్స్ ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ NPCIL అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క NPCIL సంస్థకి సంబంధించిన యూనిట్స్తో పాటు సైట్స్ అనేవి మనకి ఏ లొకేషన్లో అయితే ఉన్నాయో ఒక పర్టికులర్ లొకేషన్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిప్లొమా హోల్డర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక సో ఎవరైతే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 60% ఆఫ్ మార్క్స్తో సో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి సో ఎవరైతే బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి రిటన్ ఎగ్జామినేషన్తో పాటు సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి సో మరి ఏ బ్రాంచ్లో అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కనుక చూసుకున్నట్లయితే కనుక మరి ఏ విభాగంలో అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రెలవెంట్ ఫీల్డ్ నుంచి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 1.5 అవర్ పాటు కూడా మనకి ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఓన్లీ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకి ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీకి అభ్యర్థులైతే కనుక 40% ఆఫ్ మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేటువంటిది మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి సో ఫర్దర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ స్టేఫండరీ ట్రైనీస్ అట్ ఆర్ఆర్ సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్పిసిఎల్కి సంబంధించిన యూనిట్తో పాటు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క డిసిప్లిన్ అనేది కూడా ఇచ్చేసి మీకు క్యాస్ట్తో పాటు మీకు సబ్ క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో పీడబ్ల్యూడీ క్యాస్ట్ అనేటది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సాల్యూషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఫస్ట్ నేమ్తో పాటు మీకు లాస్ట్ నేమ్ అనేది కూడా ఇచ్చేసి మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎన్పిసిఎల్ సంస్థకి సంబంధించిన ఎంప్లాయీస్ అయినట్టు కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క 3 ఆప్షన్స్ దగ్గరకు కూడా మీరు నో అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు లాగిన్ ఐడితో పాటు మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా మీరు ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.